ఐపీఎల్ 2024 21వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్లు తలపడిపోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా సండే రోజు ఈవినింగ్ ఆడబోతున్నారు. సో మనమైతే ఈ మ్యాచ్ ఆడిపోయే జట్ల ప్లేయర్స్ మధ్య టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 సాయి సుదర్శన్ వర్సెస్ మయాంక్ యాదవ్. ఇదైతే మ్యాచ్లో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండిపోయి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెజెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ మయాంక్ యాదవ్ తన పేస్తో బ్యాట్స్మెన్ వణికిస్తున్నాడు. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లో 155 టచ్ చేశాడు. సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే 156 కూడా టచ్ చేశాడు. సో మయాంక్ అయితే మరోసారి తన పేస్తో అపోనెంట్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. మెయిన్లీ జీటీ టీంలో ప్రజెంట్ సాయి సుదర్శన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 4 మ్యాచ్లు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి 8 మ్యాచ్లో సాయి సుదర్శన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయిన మయాంక్ యాదవ్ బౌలింగ్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇప్పటివరకైతే వీళ్ళిద్దరి మధ్య ఐపీఎల్లో ఒక్కసారి కూడా బ్యాటిల్ జరగలేదు. ప్రతి ఫస్ట్ టైం తలపడే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఎవరు అప్పరెంట్ సాధిస్తారనేది. నెంబర్ 4 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ మోహిత్ శర్మ. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ మోహిత్ శర్మ జీటీ టీం తరపున అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్స్ తీస్తున్నాడు, అలాగే రన్స్ కూడా కంటైన్ చేస్తున్నాడు. అదే మార్కస్ స్టోయినిస్ చూసుకున్నా కూడా కొంతవరకు క్యామ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు, బట్ పెద్ద ఇన్నింగ్స్లో అయితే ఆడలేకపోతున్నాడు. సో కొంతవరకు షేకీ ఫామ్లోని మార్కస్ స్టోయినిస్ అయితే ఈ మ్యాచ్లో మోహిత్ శర్మ లాంటి ఒక స్ట్రాంగ్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ మోహిత్ శర్మకు స్టోయినిస్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడితే 3 బాల్స్ వేసిన అతను ఒక్క పరుగు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 బాల్స్లో మోహిత్ శర్మ స్టోయినిస్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో లాస్ట్ 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా మోహిత్ శర్మని స్టోయినిస్ను అవుట్ చేశాడు. చూడాలి మరి ఈసారి స్టోయినిస్ మోహిత్ శర్మ మీద అప్పరెంట్ సాధిస్తాడా లేదా అనేది. నెంబర్ 3 క్వింటన్ డీకాక్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది కూడా ఈ మ్యాచ్లో ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ డీకాక్ తీసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా టీంకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ అదర్ హ్యాండ్ రషీద్ ఖాన్ చూసుకుంటే ఎంత పెద్ద వరల్డ్ క్లాస్ బౌలర్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో రషీద్ ఖాన్ ఒక లెగ్ స్పిన్నర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్వింటన్ డీకాక్ కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మాత్రం రషీద్ ఖాన్దే పైచే. ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తం 4 ఇన్నింగ్స్లో తలపడితే 46 బాల్స్ వేసిన అతను 48 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో డీకాక్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న డీకాక్ రషీద్ ఖాన్ మీద అంత మంచి రికార్డు లేదు. మరి ఈ మ్యాచ్లో అయినా డీకాక్ రషీద్ ఖాన్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడో లేదో వేచి చూడాలి. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ కృణాల్ పాండ్యా. ఈ బ్యాటిల్ మేబీ పవర్ ప్లేలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయితే పవర్ ప్లేలో బౌలింగ్ చేయించాడు కేఎల్ రాహుల్. సో ఈ మ్యాచ్లో కూడా మేబీ సేమ్ సినారియో ఉండొచ్చు. ఎందుకంటే జీటీ ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యాను ఎర్లీగా పవర్ ప్లేలో బౌలింగ్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక జీటీ కెప్టెన్ గిల్ మరియు కృణాల్ పాండ్యా మధ్య చూసుకుంటే ఇప్పటివరకు చాలా డీసెంట్ బ్యాటిల్ నడిచింది. వీళ్ళిద్దరూ మొత్తం 7 ఇన్నింగ్స్లో తలపడితే 52 బాల్స్ ఆడిన గిల్ 53 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అండ్ ఆల్సో కృణాల్ పాండ్యా బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే కృణాల్ మీద గిల్కి అంత మంచి రికార్డు లేదు. పైగా శుభ్మన్ గిల్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే కృణాల్ పాండ్యా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. దీంతో ఖచ్చితంగా కృణాల్ పాండ్యా గిల్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరిలో ఎవరు పైచేసి సాధిస్తారనేది. నెంబర్ 1 నికోలస్ పురాన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఎందుకంటే ప్రజెంట్ లక్నో టీంలోనే ది స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్. అతను కనుక నిలబడితే మ్యాచ్ను 1 సైడ్ చేసేస్తాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే నికోలస్ పురాన్ నూర్ అహ్మద్ లాంటి ఒక చైనామెన్ స్పిన్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ టైప్ ఆఫ్ బౌలర్స్ లెఫ్ట్ హ్యాండర్స్కు చాలా బాగా బౌలింగ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నూర్ అహ్మద్కి నికోలస్ పురాన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపడి 2 ఇన్నింగ్స్లో 6 బాల్స్ వేసి నికోలస్ పురాన్కి ఒక్క పరుగు ఇవ్వకుండా అతను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో లాస్ట్ 2 జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్లో కూడా నూర్ అహ్మదే పురాన్ని త్వరగా అవుట్ చేయగలిగాడు. దీనివల్ల జీటీ టీం కొంతవరకు అప్పర్ హ్యాండ్ సాధించగలిగింది. మరి ఈసారి నికోలస్ పురాన్ నూర్ అహ్మద్ కోసం ఎలాంటి ప్లాన్ వేసుకొస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో గైస్, లక్నో మరియు గుజరాత్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.